యేసుప్రభే నిజమైన దేవుడు. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ కర్మ, మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుప్రభు గారు చదువుకోమన్నారు, నీతులు దెంగమలేదు. సార్ ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 I love you, Jesus. Happy birthday, Jesus. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడరా. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. చూడండి, ఈయన చాలా పొట్టివాడంట, కూర్చోవాడంట, పొట్టిగా ఉన్నవాడంట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రేయర్ వాళ్ళ అమ్మ ప్రేయర్ చేయడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడంట. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరికి హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు, తన కొడుకు కోసం లేచి నిలబడిందంట. అంటే ఎస్, ఇక్కడ ఉంది నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదగాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు. గోమాత గోమాత అంటున్నావు, ఆ గోమాత నిన్నేమైనా కన్నదా అని మెసేజ్లు పెడుతున్నాడు. నేను కూడా అన్నా, నువ్వు రోజు చర్చికి పోతున్నావు, ఆ ఫాదర్ ని ఫాదర్ అంటున్నావు, ఆ ఫాదర్ ని అమ్మ వేసేసాడు, బాగా వేసేసాడు. సుధాకర్ ఎవరు? ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా గుంటకల్ సార్. కర్నూలు జిల్లా గుంటకల్ సార్. ఇది ఎప్పుడు పెట్టారు? కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు. డబ్బా ఎందుకు వచ్చావు సుధాకర్? చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో సంతోషం లేదు, అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఇంట్లో ఒక గంట వరకు పడట్లేదు సార్. ఎంత పొంది సుధాకర్? సుమారు 10 lakhs వరకు ఉన్నాయి. 10 లక్షలు. పెద్ద అమౌంట్ అది. నీ చేతికి నేను ఒకటి ఇస్తున్నాను సుధాకర్, నీ అప్పు తీరుతుంది సుధాకర్. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్. దేవుని శక్తి నిన్ను తాకుతుంది, దేవుని బలము నిన్ను తాకుతుంది, దేవుని అభిషేకము తాకుతుంది. అయ్య బాబాయ్ వీడి కంట్రోల్ లేడు. ఏయ్ బాబు లేవు. సుధాకర్ ఎట్లుంది ఇప్పుడు? నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాయి. నీ 10 లక్షల అప్పు తీరుతుంది, నువ్వు ఇక్కడికి వచ్చి సాక్ష్యం కొడతావు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. हाथ के तो देखना है, पुश मेरे हाथ से आगे नहीं आना. आओ दौड़ के आओ देखो, आओ देखो, पैर नहीं पाओगे. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వ్యవస్థలో ఒక మాఫియాలో భాగమని అతనికి తెలియదు. ఇండివిజువల్ గానే మీరు నేను దేవుడి పని చేస్తున్నాను అనే భ్రమలో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవమయం చేయాలనుకుంటారు మీరు. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. ఎందుకు? వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉంటారండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి
ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.